ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రమాదం అనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. సో మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు, కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి, ఇలాగైతే వెళ్ళిపోదాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి త్రుటిలో ప్లేన్ ప్రమాదం తప్పినట్లయింది. ఇక ఢిల్లీ నుంచి హైదరాబాద్కు ఇండిగా 6E717 విమానంలో గత రాత్రి బయలుదేరారనమాట. అయితే విమానం శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకునే సమయానికి ఏటీఎఫ్ నుంచి క్లియరెన్స్ అయితే రాలేదు. దీంతో విమానాన్ని రన్వేపై ల్యాండింగ్ చేసినట్లు చేసి పైలట్ మళ్ళీ టేకాఫ్ తీసుకున్నారు. 20 నిమిషాల పాటు విమానం గాల్లోనే చక్కర కొట్టిందనమాట. బుధవారం రాత్రి 8:30 గంటలకు సేఫ్గా ల్యాండ్ అయింది. ఆ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి సహా విమానంలో 229 మంది ప్రయాణికులు ఉన్నారు. కాగా చాలాసేపు గాల్లో చక్కెర కొట్టడం అందరూ కంగారు పడ్డారనమాట. పైగా విమానంలో సీఎం కూడా ఉండడంతో ఏం జరుగుతుందని సెక్యూరిటీ అధికారులు కూడా ఆందోళనకు గురయ్యారు. చివరకు సేఫ్గా ల్యాండ్ అవ్వడంతో అమ్మాయి అని చెప్పేసి ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఆలస్యంగా వెలుగులోకి అయితే వచ్చిందనమాట.